అర్థం కావాలి, మన సొంత విధానాలు అర్థం కావద్దు. మీ హృదయంలో ఏదైతే ఉందో అదే మాకు ఏం చేయాలి? అందు నిమిత్తమే ముందుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? పరలోకం వెంబడించి ఇక్కడే దూతలు ఉంటారు. చూడండి, మూలాంశాలు ఇవన్నీ. సరే, నేను ప్రార్థిస్తాను, మీరేం చేయాలి? ఏకీవించాలి, మోకరించాలి. సర్వోన్నతుడైన తండ్రి, సకల ఆశ్చర్యములకు నిలమైన వాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్న వందనాలు. రక్షించబడిన దగ్గర నుంచి కూడా ఎదురు శ్రేష్టమైన అడుగు వేయాలని, అది మన ఎవరికి చేతకాలని మా అంతరంగంలో నివాసం చేస్తూ, మీ వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేస్తూ, సంఘం ద్వారా పోషిస్తూ సంరక్షిస్తున్నందుకే వందనాలు. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. రావాల్సిన బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకుని అధికారులను నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ధ్యానిస్తుందిగా మీ వాక్యపు వెలుగును ప్రతి బిడ్డ మీద కూడా ప్రకాశింపచేయమని, లేఖనాల ద్వారా మీరే సంధించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దౌర్భాగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు వందనాలు. మీ సిరిచాటు మరుగుపరిచి మీ ఆశకు వెలుగులో మీరే ముందు నడిపించమని, నా మాట తలంపులు క్రియలు మీరు ఎంత ప్రశ్నలు తెచ్చుకుంటూ శుద్ధీకరించమని, పరిచయంతటి మీద కూడా మీ వెలుగును ప్రకాశపరిచేయమని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని మూలాంశాలు చెప్తా. ఇప్పుడు చదవండి. 1 కొరింథీ 15:57 ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గ్రహించుచున్న దేవునికి ఏం కలగాలట? యేసుక్రీస్తు మూలముగా మనకి ఏమొస్తుందని చెప్పండి? విజయము. ఏంటి? ఈ విజయాన్ని అనుగ్రహిస్తుంది ఎవరు? తండ్రి. ఎవరు? యేసుక్రీస్తు ద్వారా ఎవరు అనుగ్రహించారు మనకి? ఆయనను దేవుని మూలముగా అనే మాట అన్నాడు. జాగ్రత్త గమనించాడు. బైబిల్ 4 మాటలు పూర్తవ్వాలి. ఎన్ని మాటలు? మూలాంశం గుర్తుపెట్టుకోవాలి. మానవ నీతి క్రియలు మురికి గుడ్డలు అన్నాడు. ఎవరు చెప్పండి? మానవ నీతి క్రియలు. నేను ప్రభు దగ్గర దానధర్మాలు చేసుకోండి, పనిచేయవు. ఇవాళ క్రైస్తవ సమాజం ఏమైందంటే ప్రభువుని ఆత్మను ఆర్పి లోక సంబంధమైన పనులు చేస్తున్నారు. మొట్టమొదటి మాట, దేనికోసం మానవుని సృజించాడు? మహిమ కోసమే. ఆ మానవుడు అనే చోట మీ పేరు రాసుకోండి. మహిమ అంటే అర్థం చెప్పండి. గుణ లక్షణాలు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి? తలస్నానం చేసి కాదు. మీ సినిమా పాటలు పెడతాం మేడం. మీ దౌర్భాగ్యస్థితి అర్థమే కాదు మేడం. మోషే ఏమన్నాడు? నువ్వు నిలిచి ఉన్న స్థలం ఏం తీసేయాలంట? ఇప్పుడు ఆయన నిలిచి స్థలం ఏది చెప్పండి? ఇది కూడా మూలాంశం అర్థం కావట్లేదు. నీకు న్యాయపీఠం గుర్తుపెట్టుకున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం. నువ్వు కంటి ద్వారా ఎలా పంపిస్తావు పాపాన్ని? ఒక క్రైస్తవుడు ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకోవచ్చని బైబిల్ చెప్తుంది. వాడు మన జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. వాడు ఇంటికి వెళ్తావు, ప్రభుని గుర్తు పెడతావు. కంటి ద్వారా దృశ్యాలు చూస్తూ ఉంటావు, ప్రభుని బాహాటంగా సిగరేస్తావు. దేనికోసం మానవుని? దేనికోసం అమ్మా? మహిమ కోసమే. యవ్వన కాలంలో ఉన్నావా? నీ జీవితం ద్వారా దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. భార్య స్థానంలోకి వచ్చావా? నీ జీవితం ద్వారా ఎవరు మహిమపరచబడాలి? ఇప్పుడు తల్లి స్థానంలోకి వచ్చావా? భర్త స్థానంలోకి వచ్చావా? తండ్రి స్థానంలోకి వచ్చావా? నీ జీవితం ద్వారా ఎవరు మహిమపరచబడాలి? మధ్య వయసులోకి వచ్చావు, మన జీవితం ద్వారా ఎవరు మహిమపరచబడాలి? వృద్ధాప్యంలోకి వచ్చావు, మన జీవితం ద్వారా ఎవరు మహిమపరచబడాలి? సింపుల్. కానీ దీనికంతా విరోధమే. కష్టం వస్తే చచ్చిపోతానంటావు, అవునా? అంతేనా? బాగా దేవుడు ఆశీర్వదిస్తే చర్చ ఎక్కడుందని అడుగుతాం. బట్టి ఏం చేయాలి?
ఆశీర్వదించాలి, కష్టాలు కూడా నడిపించాలి. నీకు మట్టితో శరీరం చేసి ఆత్మ ఎందుకు పెట్టాడు అని అంటే ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. అది లోకస్తులు చెప్తారు. మీ ఆస్తిపాస్తులను వాడికి చెప్పాడు, వింటాడు. అలాగే పాస్టర్లు అందరూ కూడా గుర్తుపెట్టి బైబిల్ చెప్పేసి గుర్తుపెట్టుకోడు, క్లియర్గా చెప్తుంది. దేనికోసం? మానవుడు సృష్టించిన మహిమ కోసమే అంటే. అవునా? 2, సృజించబడ్డ మానవుడు ఎలా పాపంలో పడిపోయాడు అది కూడా బైబిల్ చెప్తుంది. ఎలా పడిపోయాము? ఆదాములో. ఎందుకు పడిపోయామా? 3, పడిపోయిన మానవుడు ఎలా సమకూర్చబడ్డాడు? ఎలా సమకూర్చబడ్డాడు? యేసు ప్రభువులో సమకూర్చబడ్డాడు. 4, రక్షించబడ్డ నువ్వు నేను కూడా ఎలా జీవించాలి? వాక్యమే ఎవరైనా చెప్పడమా? ఒక ఆయన అన్నాడు, నన్ను మీరు అక్కడక్కడ చదువుతారు కదా, ఎలా అర్థం అవుతున్నాడు బైబిల్? ఇదే గ్రంథం, జీవ గ్రంథం కూడా ఎక్కడ చదివే వస్తుంది చెప్పండి. మరి ఈ వాక్యాలన్నీ ఎందుకు? నువ్వు నా దగ్గరికి వస్తే దేవుడి గురించి 5 రకాలుగా చెప్పగలను. ఈ వాక్యాలన్నీ దేవుని వైపుకు నడిపించే సాధనాలు. మూలాంశం చెప్పబోయే చరిత్ర చదువుతాం, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు చెప్తాం, మళ్ళీ నేను ఇంత పవిత్రంగా ఉన్నాను. అవసరంలా ఏనాటికి ఆనాటికి ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యంతో మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పాడు? ఆదరిస్తున్నాడు. నేను ఆదరించాను. ఇక్కడ మూలాంశం చెప్తాను, జాగ్రత్తగా గమనించాను. ఆయనను దేవుని మూలముగా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమని గ్రహించుచున్న దేవునికి ఏం కలుగుతుందట? ఈ మూలాంశం చెప్తాను చూడండి, ఎందుకంటే అంత టైం ఉంది మనకి. ఇప్పుడు రండి. పాపము ఎక్కడికి వచ్చింది చెప్పండి? 1 యోహాను పత్రిక 3:4 చదవండి. పాపము చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ ఆది కాండం, ఆజ్ఞ అతిక్రమమే. ఏంటి ఆజ్ఞ అతిక్రమము? తినద్దన్న పండుని ఏం చేశాడు చెప్పండి? పండు తిన్నప్పుడు ఏం జరిగింది? పండులో ఏం లేదు. అప్పటికే 3వ వంతు దేవతలు ఎక్కడ పడ్డారు? భూమి మీద పడిపోయారు. ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రభుని ఎతకాలి. ఏమెతకాలి? 3వ వంతు దేవతలు ఎవరు చూశారు చెప్పండి? ముఖాముఖిగా దేవుని చూసిన వాళ్ళే ప్రభుని వ్యతిరేకించారు. వాళ్ళు మర్చిపోతు. అందుకే నువ్వు ఇందులో ఆశీర్వాదం తీసుకుంటావు, దేవుడు అన్ని ఇస్తాడంటే పవిత్రత గురించి మాట్లాడు. ఎవరన్నా దేవుడు అడగండి, ఎవరంటే నా సృష్టికర్త, నా విమోచకుడు, పరిశుద్ధమైన మాట్లాడదు. ఆది కాండంలో మొదటి వచనాన్ని ప్రకటన లింక్ పెడతాడు ఆయన. ఎందుకు? ఇది కథ కాదు, జీవం. ఏంటిది? అందుకే వేల్పులో నీ వంటి వాడు ఏది దాసలా సమస్తాన్ని రాసిపెట్టాడు. రేపేం జరగబోతుందో చెప్పొచ్చు, నీకు ముందు ఏం జరుగుతుందో చెప్తాడు. ఇప్పుడు ఏం చేసింది? లూసిఫర్ ఎక్కడ పడ్డాడు? ఏదైనా తోటలోకి వచ్చేసాడు వాడు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు చెప్పాడు? చేయొద్దన్న పని ఏం జరిగింది అక్కడ? ఆజ్ఞ అతిక్రమమే. పడిపోయిన వాడి యొక్క జీవం మానవ జీవంలోకి వచ్చేసింది. వాడి యొక్క జీవం మన యొక్క జీవం చట్ట విరుద్ధమైన ఐక్యత, పాపము. ఇది ఏదైనా తోటలో జరిగిన పద్ధతి. 77 వాడి 16 ఏళ్ళ అమ్మాయి కూడా తండ్రి స్థానంలో ఉంటూ భయంకరంగా దృశ్యాలు చూస్తుంటారు. మమ్మీ ప్రైజులు అంటూ, డాడీ ప్రైజులు అంటూ పవిత్ర కార్యం రాత్రి చూస్తావు. మళ్ళీ దేవుడితో పాటలు చూస్తాం. మళ్ళీ అరే నీ సొంత బిడ్డ సరిగ్గా శ్రేష్ఠ బిడ్డలు వెళ్తే కొడతాం మనం. జరిగినది పాపం. మామూలు పాపం కదా, ఆజ్ఞ అతిక్రమమే. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమయ్యాడు? రోజువారీ నువ్వు చేసే పనులు అతిక్రమ క్రియ అంటే అర్థం ఏంటి? క్రమాన్ని నేరడం. ప్రభువు విరోధమైన పనులన్నీ చేసేవాడిని కూడా అతిక్రమ క్రియ.
ఆయనను క్రీస్తు యేసు మూలంగా మనకి ఏం చేస్తున్నాడంట? విజయం అన్నాడు. ఇప్పుడు ఈ పాపం వచ్చింది కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పండి? అర్థం చెప్పండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే చెప్పండి. రోమపత్రిక 6 పాపము వలన వచ్చు జీతం తర్వాత ఏమని చెప్పండి? మధ్యలో ఏముంది? పాపం వల్ల వచ్చే జీతం తర్వాత ఏమని చెప్పండి? ఒక యవనస్తుడు ఒక మాట అడిగాడు, ప్రభా నేను నరకాన్ని చూడాలనుకుంటున్నాను. ఏమడిగాడు? వాడి కోరిక ఏం చెప్పండి? ఏం ఇంకా శత్రువు దాడి చేయలేదు అనుకున్నాను. సత్యాలు చెప్పినప్పుడు సరే ప్రార్థించగా దేవుడు ఏమన్నాడు? ఒకరోజు అనుమతించాడు. వాడు నరకాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? అందరినీ కాలుస్తున్నారు, కొడుతున్నారు, బాగానే ఉంది. నరకం మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. ఎవరు మధ్యలో? ఇదేంటి నరకంలో పాస్టర్ గారు ఉందని చెప్పి వెనక్కి వచ్చాడట. చూస్తే ఏమైంది? పాములన్నీ లోపలికి వెళ్ళి చీల్చుకుంటూ కడుపు నుంచి బయటకు వస్తున్నాయి. జల్లన్నీ లోపలికి వెళ్ళి చెవుల నుంచి బయటకు వస్తున్నాయి. బాధ భరించలేక చంపే ప్రభు అంటున్నాడు. అక్కడ చావడానికి నరకం అంటే అర్థం చెప్పండి. అగ్ని ఆరదు అంటే అర్థం చెప్పండి. అగ్ని ఆరదు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ చేయి పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? తీసేస్తాం, కుదరదు. ఇలా ఆజ్ఞ వెళ్తుందని చాలా ముందుకు చేయాలి. కాలాల బాధను ఏం చేయాలి? అది ఈజీగా తీసుకుంటున్నాం. పాపం వచ్చి జీతము. నేను అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను దుగ్గనపల్లి వచ్చాను అంతేనా? వ్యవసాయ పనులు ఉంటాయి ఇక్కడ. నాకు పని రాదు, హైదరాబాద్ నుంచి వచ్చాను కదా. పనిలో వెళ్ళాను అనుకోండి, నాకు ఎంత ఇస్తారమ్మా జీతం? 12 ఎంత ఇస్తారు చెప్పమ్మా? పర్లా 200 అనుకోండి, నాకు 100 రూపాయలు ఎంత ఇస్తారు కదా. పని పెరిగిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? నా జీతం కూడా పాపం కూడా అంతే. నీ ఇష్టం. నేను ఎవడు ఆపాడు? సినిమా చూస్తావో సీరియల్ చూస్తావో చూడు, తప్పేముంది? పాపం వచ్చి జీతాన్ని పోగు చేసుకుంటున్నావు. యుగ సమాప్తి రోజులు ఏముంది ఇక్కడ? సెపరేషన్ ఖచ్చితంగా అనుభవించాలి. లేకపోతే దేవుడు భూమి మీద ఎందుకు వస్తున్నాడు? మన ఇక్కడ రాకముందు ఎక్కడుందని చెప్పండి. భూమి మీద రాకముందు ఎక్కడుందని చెప్పండి. ఇక్కడ రాకముందు ఎక్కడున్నామా? మన్నేది వెనకటి వల్లే మరలా భూమికి చేరు. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు? ఆత్మ దేవుని ఎందుకు వెళ్ళిపోయినట్టు ఎక్కడి నుంచి వచ్చావు? తాను అక్కడ ఉన్నావు. బైబిల్ ఏం చెప్తుంది? జగత్తు పునాది వేయబడకముందే, అంటే ఇప్పుడు విశ్వానికి పునాది లేకముందే క్రీస్తులో నిర్ణయం చేశాడు కదా, భద్రపరిచాడు. మరి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? ఎందుకు మానవ జన్మ ఎత్తావు? ఇవాళ లూసిఫర్ కనుక క్షమాభిక్ష ఉంటే మొట్టమొదటి క్షమాభిక్ష అడిగేది ఎవరు చెప్పండి? లూసిఫర్. వాడికి అది లేదు. వాడికి నరకం సిద్ధమైపోయింది. అవునా? వెళ్ళేటప్పుడు నరకానికి ఇంకా ఎక్కడున్నాడు వాడు? ఎందుకో తెలియదు. చాలామంది యవనస్తులు అడుగుతుంటారు చెప్పండి, అసలు వాడంటే లేకపోతే ఈ పరిస్థితి లేదు కదా. ఇంకొంతమంది మానవుడికి ఎందుకు చేశాడట? అసలు దేవుని ప్రశ్న ఏమంటే ముందే ఉంటాం. మానవుడు ఎందుకు చేశాడు చెప్పండి? 4 వంతులు దేవదూతలు ఉంటే 3వ వంతు దేవదూతలు ఎవరు వెంబడించారు? అందుకే మొదటి యోహాను పత్రిక 3:8 చదవండి. మొదటి యోహాను పత్రిక 3:8 వచ్చింది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక. పాపం చేయవాడు ఎవరి సంబంధమ్మా? అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా భూమి మీదకి? నిన్ను రక్షించడానికి. అవునా? అపవాదిక క్రియలు ఏం చేయాలంటే లయపరచబడాలి. అందుకు వచ్చాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడైనా ఇక్కడే ఉన్నాడు. ఎప్పటి నుంచి పాపం చేస్తున్నాడు? మొదటి నుండి. సరే, లూసిఫర్ కదా ఫస్ట్. వాడు ఎంతమంది వెంబడించారు చెప్పండి? ఎన్ని లక్షల మంది ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళందరూ భూమి మీద ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, నిన్ను నన్ను కనుక దేవదూతలుగా చేసినట్లయితే ఏం జరిగింది చెప్పండి?
మనల్ని కూడా దేవదూతలుగా చేస్తే ఏమైంది? ఎవరిని వెంబడిస్తాము? ఒక వంతు వైపు ఉంటావు, 300 వైపు ఉంటావు. మీకే తెలిసిపోతుంది. నేను రక్షించబడిన తర్వాత 8 సంవత్సరాలు వేషధారణ కలిగి ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు వేషధారణ చెప్పమంటారా? మా ఇంటి పాస్టర్ గారు వచ్చేవారు. ఎవరు వచ్చారు? తలుపు కొట్టేవాడు. మా డోర్ గారు ఒక గ్లాస్ ఉండేది, చూసేవాడు. ఎవరైనా టీవీ ఆఫ్ చేసి షర్ట్ వేసుకుని బైబిల్ టేబుల్ మీద పెట్టి ప్రైజ్ రాడు అనమాట. నేను ఆయన అనుకునేవాడు, రమేష్ ఎంత భక్తి కొరడు అని. ఏంటమ్మా అంటే నాకు అర్థమైంది, నేను ఎవరి సంబంధిని? పైకి దేవుని బిడ్డగా ఎవరి సంబంధం చెప్పండి. నాకు ఆ రోజు అర్థమైంది. నన్ను కూడా దేవదూతలుగా చేసినట్లయితే నేను లూసిఫర్ వెంబడించి నరకానికి పోయేవాడు. అందుకే అక్కడ ఆగిపోయింది సంకల్పం. ఆ మర్మం చెప్తాడు ఎఫ్సీ పత్రికలో. ఇవన్నీ లేవు. పువ్వు పడుతుంది, పువ్వు ఎవరికి కావాలి? ఎద్దు పెట్టాడు ఆయన. రక్షణ విలువైందా, పువ్వు విలువైందమ్మా చెప్పరే. నిన్ను రక్షించిన పువ్వు పెట్టుకుని మానేస్తాడు ఆయన. దేవుని పెట్టి కూడా వ్యాపారాలు చేస్తామండి. దాని భక్తుడు తగ్గిస్తామండి. సృజించబడ్డ సాతానుని సృజించబడ్డ మానవుడితో ఢీ కొట్టాలి. సాతాను ఉన్నప్పుడే మనం పరీక్షించబడతాం. ఎన్ని మర్మాలు గుర్తుపెట్టుకోండి. ఒకరోజు రహస్య జీవితంలో నువ్వు తెలిసిపోతావు ఎవరి సంబంధం. అందుకే నువ్వు పరీక్షకుండా వెళ్ళాలి. నీ భక్తి కూడా పరీక్షించబడాలి. నీ భక్తి కూడా ఏం చేయాలి? భక్తి అంటే అర్థం చెప్పండి. చెప్పండి. యోబు ఎవరు? యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, సత్యవర్తనుడు. ఇంకా దేవుని అంట. ఇంకా చెడుతనాన్ని. ఇది మొబైల్ పట్టుకుంటావు, ఏది చెడుతనం కూడా నీకు తెలియదు. మళ్ళీ ఈ భక్తి అని చెప్తాం. మళ్ళీ తెలియదు కదా. గుళ్ళు ఉంటే ఒక వేషం వేస్తున్నాము, లోపల ఉంటే ఉంటుంది. ఎందుకంటే బోధలు కూడా అట్లాగే ఉన్నాయి. రక్తం చేత కడగబడిపోతే సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఎందుకు భూమి సంఘం ఉండాలమ్మా? భూమి సంఘం ఎందుకు చెప్పండి? రక్షించబడిన విశ్వాసి భూమి ఈ లోకం విడిచేంత వరకు ఏం చేయాలి? విశ్వాసి శ్రేష్టమైన అడుగులు. అందుకే సంకల్పంలో చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చేసారు. ఇంకా టాపిక్ పేరు ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు చూడండి, పాపంలో వచ్చే జీవితము. ఇప్పుడు మరణాన్ని కొట్టివేయాలంటే ఏం చేయాలి? ఏప్రిల్ 9:22 సార్. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనియు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగని ఆయనను క్రీస్తు యేసు మూలముగా అన్నాడు. ఎవరి మూలముగా? ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు ఎలా వచ్చింది అనే విషయం మనం ఆలోచిస్తే, ఏదైనా తోటలో ఏం జరిగింది? వద్దన్న పండుగ ఏం చేశారు చెప్పండి? తీసుకుంది. ఇప్పుడు 3 అంతల పత్రం జరిగింది. ఇది మూలాంశం. ఎలా విజయం వస్తుందో చెప్తాను చూడండి. 3 అంతల పత్రం. మొట్టమొదటి పత్రం ఏంటి? ఏదైనా తోటలో ఆదాము చేసిన అవిధేయత కారణించిన మొట్టమొదటి పత్రం ఏంటి? ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారేండుగా ఆయన మిమ్మల్ని దేంతో బ్రతికించాడు. నా మాట చెప్పిన ఏదైనా తోటలో ఆదాము చేసిన మొట్టమొదటి ఆత్మ ఏమైంది చెప్పండి? మృతం అయిపోయింది. ఏమైపోయింది? నాసికాలంలో జీవవాయువు ఉన్నప్పుడు అన్నారు జీవాత్మ అయ్యాడు. ఏమైంది? ఈ ఆత్మ ఏమైపోయింది? మృతం అయిపోయింది. చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటో చెప్పడమ్మా. ఆత్మ ఏమైంది? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. ఏం చదువుకున్నా? కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టాను నేను. నాకు అన్నీ తెలుసు. నా భార్యని నా పిల్లల్ని సినిమాలు తీసుకెళ్ళాను. నా ఆత్మ ఏమైంది చెప్పండి?
ఏమైంది నా ఆత్మ? అందుకే పాప స్థానాలు తీసుకెళ్ళాను నా ఫ్యామిలీని. ప్రభు దగ్గర రాకముందు నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి? నా కుటుంబాన్ని అంతా కూడా నరకపు పొలిమేరలో పెట్టిన దౌర్భాగ్యపు తండ్రిని. ఆ మృతమైంది కాబట్టి ఈ ఆత్మ సంబంధ విషయాలు మనం వెలిగింపు లేక పాప స్థలాలకు పోతుంది. ఇది ఫస్ట్ పత్రం. రెండో పత్రం ఏంటి? 2 కొరింథీ 4:4 చదువు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశమున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగజేసిందంటమ్మా? ఇప్పుడు ఏదైతే దాంట్లో 2వ పత్రం ఏంటి? జీవంలోకి చీకటి వచ్చేసింది. ఏమొచ్చేసింది? అందుకే ఎవరి మాట వినం. మనం చేసిందే రైట్, మన నడిచిందే కరెక్ట్. ఏముంది అక్కడ? క్రీస్తు మహిమను ఏంటిది అంటే క్రీస్తు గుణలక్షణాలు కనపరచు. అవునా? సువార్త అంటే అర్థం చెప్పండి. గాడ్స్ వెల్, దేవుని మాట వారికి ప్రకాశమున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేతలకు ఏం కలిగజేసిందంట? ఇంకెవరి మాట వినవుగా. నేను ఎప్పుడైనా దేవుని యొక్క గురించి చెప్తుంటే ఇంటికి వెళ్తాను, గురదర్శనం వెళ్తాను కదా. అవునా? ప్రభు గురించి చెప్తానేమో నిద్రపోతాను. ఒక పిట్ట కథ చెప్తే మాత్రం ఇది 2వ పత్రం. అందుకే నా భార్య మాట్లాడుతూ నేను వినేవాడిని కాదు, ఎక్కడికి పోయేవాడిని. 3వ పత్రం ఏంటి? రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 6:20. 19 నుంచి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుని ఏం చేయాలి? ఈ దేహంతో ఎవరు మహిమపరచాలి? ఇప్పుడు నా మొత్తం చెప్పాను, నా కాళ్ళని పాప స్థలాలకు పోయి ఎడకొని అమ్మ దేహంతో ఏంటి? కంటి ద్వారా సినిమాలు చూసేవాడిని. రక్షణ లేదు కదా. చెడు వ్యర్థమైన మాటలు దేంతో మాట్లాడేవాడిని? సరసోక్తులైన గుర్తుపెట్టుకోండి. బూతులు ఎవడైతే మాట్లాడాడు దేవుని రాజ్యం కూడా వాడు గుర్తుపెట్టుకోండి. ఇవాళ చాలా మంది డౌట్స్, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా చాలా మంది భయంకర పరిస్థితులు ఉన్నారు ప్రభు నమ్ముకుంటున్నారు. ఇప్పుడు దేహం అంతా ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను ప్రభు నమ్ముకున్నాను కదా, అవునా? ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. నా ఆత్మ ఏమైంది చెప్పండి? వెలిగించబడి. అవునా? నా కాళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు దొగ్గనపల్లి మందిరానికి వచ్చినాయి. చూసారా ఎంతలో ఉందో? ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఇదివరకు వ్యర్థమైన మాటలు, ఇది 300 అయింది. సింపుల్. ఈ స్థాయికి రావడానికి ఏం జరుగుతుంది అక్కడ? పాపం వచ్చి జీతము ఈ 300 పదం. పాపం చేసింది ఎవరు చెప్పండి? ఆదాము. ఎవరు? చాలా మంది. మనకు ఎలా పాపం వచ్చింది అనుకున్నాం. పడి పాపం చేసింది ఎవరు చెప్పండి? ఆదాము కదా. ఆదాము పాపం చేస్తే మన పాపంలోకి ఎలా వచ్చాము అది కూడా తెలియాలి. కీర్తనలు 51. కీర్తన గ్రంథం 51. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున. కీర్తనకారుడు రాస్తున్న దాన్ని, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమున. నేను ఈ మాట ఎప్పుడైనా సువార్త చెప్తూ బ్రాహ్మణ్స్ ఒప్పుకునేవారు కాదు. అసలు నేను ఎలా పాపంలో పుడతానండి అని. నేను తల్లి గర్భంలో పాపం ఎలా పడతాను అన్నాడు. కరెక్టే కదా. ఎట్లా వచ్చిందో కూడా తెలియాలి. మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు? ఆదాము. మనకి ఎలా పాపం వచ్చింది? రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నువ్వు మాట్లాడిన ప్రతిదానికి రిఫరెన్స్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది పరిశుద్ధాత్మక ముద్ర, సొంత కవిత్వాలు చెప్పొద్దు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున
మరణం అందరికీ ఏమైందమ్మా? సంప్రాప్తం ఏంటంటే అంటుకుంది. ఏముంది? ఒక్క మనుషుల ద్వారా. ఎవరా మనుషుడు? అవ్వ కూడా చేసిందిగా పాపం. అంతే కదమ్మా. అవ్వ కూడా ఎంత అద్భుతం బైబిల్ చెప్తాను చూడండి. ఒక దేవుడు మానవుడు ఎంతగా ప్రేమించడం మనకు అర్థమవుతుంది. నేను అందుకే రోజు ఎడుస్తాను, ప్రభు ఏమవుతుంది ఈ లోకంలో ఉండగానే రక్షకుని తెలుసుకున్నా. ఎవరు తెలుసుకున్నా? ఈ జీవితానికి ఇది చాలు, ఆయన దుఃఖ పెట్టుకుని ఉండే చాలు. ఏం చేయకూడదు? ఒకరోజు చర్చికి వెళ్ళా. ఎడిగిలా గుడ్ ఫ్రైడే రోజు ఎడిగిలి చెప్పండి. ఒక ఆయన సిలువ మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడు చెప్పండి? ఒక ఆయన కొరడా దెబ్బతో కొడుతున్నాడు. రక్తం వచ్చేస్తుంది. వెనకాల సంఘం అంతా ఉంది. ఏముంది? నేను దిగింది 5:30కి. నేను ట్రైన్ వేరే చోట పంచరికి వెళ్తుంది చెప్పండి. ఇదేంటి నేను ఎందుకు కొడుతున్నారు, ఈ రక్తం ఏంటి ఇలా వస్తుందని చెప్పి నేను కొంచెం ఆవేశం ఎక్కున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి రక్తం ఎందుకు చిందిస్తున్నాను అన్న. ఇవాళ యేసుప్రభు చనిపోయిన రోజు అన్నాడు. ఏమన్నా చెప్పండి. నేను ఒక మాట అడిగా, నువ్వు చిందించిన రక్తం నీకే పని లేదు కదా, ఎవరి కోసం చిందిస్తున్నావు అన్న. మీరు గమనించండి, వాడు చిందించిన రక్తం ఎవరికైనా పని చేద్దామో ఆయన కూడా దాన్ని ఏమంటారు? మతం అంటారు. ఈస్టర్ రోజున ఏమవుతుంది? కొండ మీదకి వెళ్ళారు. అడిగలేదు చెప్పండి. లేచినాడురా సమాధి లేచేసి కూడా ఎక్కడున్నాడు చెప్పండి? ఇక్కడ. అక్కడ తెలుసు కదా, ఎక్కడున్నాడు చెప్పండి? ఏందమ్మా? అమ్మో, రక్షించబడిన విశ్వాసం ఇక్కడే ఉన్నాడు. ప్రభు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ కొండ మీదకి ఎందుకు నువ్వు మళ్ళీ ఎందుకు కొండ మీద వెళ్తున్నావు? ఒక పాస్టర్ గారు క్రిస్మస్ పండుగ చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం పండుగ అమ్మా? వాళ్ళ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? కేకు, క్యాండిల్, ఒక బాల్ వేసి తీసుకొచ్చి డ్రెస్ వేసి ఉయ్యాలో పడుకోబెట్టున్నాడంట. పండగ బాగా చేస్తున్నాడు. ఏం చేస్తారు చెప్పండి? ఈ కుర్రోడికి 16 సంవత్సరాలు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఆ క్రిస్మస్ పండుగ రోజు నా డాడీని ఒక మాట్లాడాడు. డాడీ నేనైనా ఎదిగిపోయాను కానీ మన ఇంట్లో బాల్ వేసి ఇంటికి ఎదగట్లేదు అని అడిగాడు. బాగా అడిగాడు. నేనన్నా ఎదిగిపోతున్నాను కానీ మన ఇంట్లో ఉన్న బాల్ వేసి ఏ క్యాండిల్ అయితే వెలిగిస్తున్నావో ఆ వెలుగు మన జీవితాల్లో ఉండాలని ఆ దేవుడు భూమి మీదకి వచ్చి నీలో ఉన్నాడయ్యా. ఏ కేక్ అయితే కట్ చేస్తున్నావో ఆ తీపి మాదిరి ఎవరిలో ఉండాలి? అందుకే దేవాదేవుడు లోకానికి వచ్చాడు. నువ్వు రోజు కనుక ప్రభు ఎందుకు నిల్చుంటే రోజు క్రిస్మస్ అయ్యి అంతేనా? ఎంతమంది చెప్తున్నారు సత్యాన్ని చెప్పండి? బోధకు కూడా లెక్కించి చెప్పాలి. ఒక్క మనిషి ద్వారా ఏమొచ్చింది చెప్పండి? చాలా మంది అడుగుతుంటే అన్న మానవుడుకున్న దౌర్భాగ్య లక్ష్యం అంటే మాకు నచ్చింది అని అంటారు. నచ్చనిది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. పాపం మీకు ఎలా వచ్చింది చెప్తాను. మన బర్త్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, జన్మ పత్రాలు, ఎవరి పేరు రాస్తారు చెప్పండి? నీ పేరు రాసి కింద తండ్రి పేరు రాస్తారా, తల్లి పేరు రాస్తారా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎందుకు తండ్రి పేరు రాస్తారు, ఎందుకు తండ్రి పేరు రాయ చెప్పండి? తండ్రి పేరు ఎందుకు రాస్తారు, తల్లి పేరు ఎందుకు రాస్తారు? తల్లి పేరు ఎందుకు రాదు చెప్పండి? జాగ్రత్తగా ఉంచండి. ఒక ఆడ మగ పుట్టాలంటే కారకుడు ఎవరు చెప్పండి? తండ్రి. పాజిటివ్ వస్తే అబ్బాయి పుడతాడు, నెగిటివ్ వస్తే అమ్మాయి పుడతాడు. కేవలం స్త్రీలు గర్భం దాల్చడం అంటే. అందుకు ఏం రాస్తారంటే, బాబు నువ్వు అబ్బాయిగా పుట్టడానికి కారకుడు ఎవరు? మీ నాన్నని మీ నాన్న పేరు రాస్తారు. నువ్వు అమ్మాయిగా పుట్టడానికి కారకుడు ఎవరు? మీ నాన్నని ఎవరి పేరు రాస్తారు? నాన్న పేరు. ఇది ప్రాక్టికల్గా నా జీవితంలోకి వచ్చింది. వెస్ట్ గోదావరిలో మా పెద్దనాన్న వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. సుమారు 80 కోట్ల ఆస్తి పనులు. ఎంత? ఒకడే కొడుకు ఆయనకి. ఫస్ట్ వాళ్ళ విగ్రహాలు పెళ్లి చేస్తే 5 అమ్మాయిలు పుట్టారు. ఎంతమంది? ఈ లాస్ట్ అమ్మాయి బర్త్డేకి అప్పటికే దేవుడు నమ్మకాలు అందరూ వెళ్ళాను. అప్పుడు నేను వాళ్ళ అబ్బాయి పెళ్లి దేవుడు నమ్ముకోలేదు. కానీ వెళ్ళిన తర్వాత చుట్టాలందరూ ఏమన్నా అంటే వారసులు లేకపోతే 80 కోట్ల ఆస్తి ఏమైపోద్ది అని చెప్పి భార్యను పిలిచి 2 పెళ్లి చేశాను. ఏం పెళ్ళి? మళ్ళీ 4 అమ్మాయిలు పుట్టారు. ఎంతమంది చెప్పండి? 9. ఎంతమంది? ఇప్పుడు భయపడ్డాడు ఆయన 3వ పెళ్లి చేస్తారేమో అని. అది ఏం చేశాడంటే మెట్రిన్ హాస్పిటల్ హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన తర్వాత చెక్ చేయించుకున్నాడు. డాక్టర్ ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. రమేష్లో రా అన్నాడు. తెలుగులో కూడా మాట్లాడతారా అంటే నేను కూడా వెళ్ళాను.
ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటంటే నీ నుంచి వచ్చే పాజిటివ్ చచ్చిపోతుంది, నెగిటివ్ మాత్రం ఏమవుతుంది, బ్రతుకుతుంది. నువ్వు ఎవరిని చేసుకుని ఎవరు పుడతారు? అమ్మాయి. ఒకవేళ అబ్బాయి ఇవ్వాలంటే ఎవరు వాళ్ళు చెప్తారు? దేవుడు. ఎంత గొప్ప మాట. దానికి బైబిల్ రిఫరెన్స్ చూపించరా? రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాం ఎవరు కన్నాడు? నేను ఫస్ట్ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ తప్పు అన్నాను నేను, మీకు తెలుసా? ఇస్సాకు కన్నది ఎవరు చెప్పాను? అబ్రహాం ఎందుకు రాశాడు చెప్పాను. చాలా మంది ఫోన్ చేసి తప్పు అన్నాను నేను బైబిల్. మీరు గమనించండి. ఇప్పుడు శారనే కదా కన్నది ఎవరిని? అబ్రహాం కన్నాడని రాశాడేంటి అని అడిగాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఇస్సాకు ఆత్మ దేవుని దగ్గర ఉంది. భౌతికంగా పుట్టడానికి కారకుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాం వల్ల భూమి మీదకి వచ్చాడని అబ్రహాం కన్నాను రాశాడు. ఎంత గొప్ప మాట. దాని అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు బయట ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మా అమ్మాయికి 25 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు చెప్పాను? ఇప్పుడు మా అమ్మాయి పుట్టక ముందు మా అమ్మాయికి ఆత్మ ఎక్కడ ఉంది? 25 సంవత్సరాల క్రితం మా అమ్మాయికి ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని దగ్గర ఉంది. మా అమ్మాయి రూపం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. అంటే 25 సంవత్సరాల క్రితం మా అమ్మాయి ఎవరి గడుపులో ఉంది? నా గడుపులో ఉంది. అంతేనా? ఆత్మ ఎక్కడ ఉంది? 45 సంవత్సరాల క్రితం నేను ఎవరి గడుపులో ఉన్నా? మా నాన్న. అంతే కదా? ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి? నేను ఎవరి గడుపులో ఉన్నా? మా నాన్న. మా నాన్న ఎవరి గడుపులో ఉన్నాడు? మా తాత. మా తాత ఎవరి గడుపులో ఉన్నారు? లాస్ట్ వరకు ఏ తాత? లేవుడికి వచ్చి వాకింగ్ ఏడ్చినాను. ఆదాము నుంచి పుట్టిన 3 లక్షలు వస్తున్నాయి. నేను చెప్పట్లా, అది కూడా బైబిల్లో ఉంది. ఎందుకు అవకాశం రావట్లా? చాలా సమయం వృధా అయిపోయింది. 2 రోజులు కూడా కానీ చాలా అసలు పెయిన్ఫుల్గా ఉంది నాకైతే. ఇప్పుడు దేవుని చింతాన్ని అనుకున్నారు లేదు కూడా పెయిన్ఫుల్. ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఒక వాక్యానికి ప్రేయర్ఫుల్గా రాకపోతే వాడు ఎలా అనుకుంటాడో నాకు తెలుస్తుంది. ప్రజెంటేషన్ కాదు పెట్టుకోండి, అన్నీ అబద్ధాలు. జీవితం లేకుండా వాక్యం చెప్పుకుంటాను దయచేసి. జీవితం పెట్టు, అన్నీ అబద్ధాలు. ఎలా పుడతావు తెలుసా? తన పోలిక తన స్వరూపం ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అంటే పోలిక అంటే అర్థం చెప్పండి. నాకు ఇక్కడ ముక్కు ఉంది కదా, ఇక్కడ ముక్కు ఉందంటే అర్థం ఏంటి? సాక్షాత్తు భగవంతుడికి ముక్కు ఎక్కడ ఉంది? ఇక్కడ. స్వరూపం అంటే అర్థం ఏంటి? దేవునికి ఆత్మను బయట అవుతుంది. అంటే తన పోలిక అన్నాడు. ఎక్కడ? ఆదికాండం 1:26. 27 మన పోలిక అన్నాడు. 27 అన్నాడు తన పోలిక అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి. తండ్రి ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి. కుమారుడికి ఏముంది చెప్పండి? రూపం ఉంది. ఎవరికి? కుమారుడికి ఏముందమ్మా? ఇప్పుడు సాక్షాత్ యేసు ప్రభు రూపంలోనే మనం చేసినాడు. చచ్చిపోవాలన్నమాట. యేసు ప్రభు పోలికలను మనం చేసినాడు. తల్లి గర్భంలో 6-7 నెలల మధ్యలోనే మన్నే మీద వెనకటి వెళ్ళి మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవునికి మరలా వెళ్ళిపోవాలి. 6-7 నెలల మధ్యలోనే పరమాత్ముడి దగ్గర ఉన్న ఆత్మను అప్పుడు పెడుతున్నాడమ్మా. బిడ్డ పుట్టగానే ఎవరి పోలిక? తన పోలిక, తన స్వరూపం. కానీ బిడ్డ పుట్టగానే చూస్తే అమ్మ పోలిక కానీ నాన్న పోలిక కానీ. న్యాయస్తుడు. చిన్న పిల్లలు నా ఎద్దుకు రాలేండి, వాళ్ళు ఏం చేయకూడదు? ఆటంకపరచకూడదు. ఇలాంటి వారిదే అన్ని మర్మాలు బోధించిన భక్సింగ్ గారు అయితే అన్ని పోయి సొల్లు కొట్టి చెప్తా ఉంది. ఎందుకు ఉపయోగం మరి? రక్షణ గురించి చెప్పబోయా అంటే ఫేస్బుక్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాం. ఏమవుతుంది అక్కడ? పుట్టగానే బిడ్డను చూస్తే అమ్మ పోలిక కానీ న్యాయస్థానం.
ఓ భక్తుడు అన్నాడు, సొమ్మంతా అయింది అన్నట్టు. సోకెవరు చెప్పండి? ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. చావు పుట్టుకలు ఎవరి చేతుల్లో ఉన్నాయమ్మా? శత్రువు కూడా ఏం చేయలేడు, వాడికి ఏ అధికారం లేదు. మేము భయపడాలి. ప్రభు స్నానానికి తప్పిస్తాడు అంతే. పుట్టడానికి కారకుడు ఎవరు? చదువుకోండి. ఆదికాండం 6:5, ఇర్మియా 17:9, రోమా పత్రిక 8-7 వచ్చిన. పుట్టగానే ఏమైంది? మన హృదయ తలంపులన్నీ, మన తలంపులు చక్కగా ఉంటాయట. ఇది ఫస్ట్ ఆదాము నుంచి వచ్చిన లక్షణం. తల్లి పాలు తాగుతూ బిడ్డ చాలా బాగా ఆడుకుంటున్నప్పటికీ కూడా ఆదాము దగ్గర 2 లక్షణాలు వచ్చినాయి. 3. ఫస్ట్ లక్షణం ఆదికాండం 6:5. 2 ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన. అందుకే పిల్లలు మనం ఏం చేస్తాం? అబద్ధాలు చెప్తాం. ఏం చెప్తాం? నేను ఎప్పుడైనా గృహదర్శనానికి వెళ్ళినప్పుడు బ్రదర్కి ఫోన్ చేస్తా. ఫోన్ చేసినప్పుడు, బ్రదర్ నేను డ్యూటీలో ఉన్నాను అన్నా అంటాడు. నేనంటే డ్యూటీలో ఉన్నాడు, ఇంటికి వెళ్ళిన ప్రార్థన చేద్దామని ఇంటికి వెళ్తాను. తలుపు కొట్టుకొని వాడు అబ్బాయి వస్తాడు, ఇంతే ఉంటాడు. వాడు డాడీ ఇంట్లోనే ఉన్నాడు, నువ్వు వస్తే లేడే చెప్పమని చెప్తాడు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఫోన్ వస్తుంది, నేను లేనని చెప్తాం. ఆ పిల్లడు తిరిగా నేను దేవుని దగ్గర రాకముందు నాకు ఫ్యాక్టరీ ఉంటుంది కదా, నాకు పేమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసేవాడు. కార్లోనే ఉండేవాడిని, ఎదురుకుండా ఆ పేమెంట్ ఇవ్వాల్సిన వాడు ఉండేవాడు చౌరస్తా అవతల. ఫోన్ చేస్తే నేను వైజాగ్లో ఉన్నాను అనేవాడు, నాకు ఎదురుకుండా కనిపించేవాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసి నేను ఎక్కడ ఉందని చెప్పాను. మాట్లాడితే మన అబద్ధాలు చెప్పి పుట్టుతో వచ్చిన లక్ష్యం. శరీరానుసారమైన మనసు దేవునికి ఏముందట? విరోధం. పుట్టిన బిడ్డ దేవుడు విరోధం అవుతాడా? ఎప్పుడన్నా అవుతాడా? రోజు సువార్తకి వెళ్ళాం, అడిగినాం. వెళ్తే ఆ ఊర్లో మైక్లో వాక్యం చెప్పాలి కానీ ఎవరు పత్రికలు డోర్ టు డోర్ ఇవ్వకూడదు. మైక్లో సువార్త చెప్పాలి. చాలామంది దిగాం ఆ రాత్రి. సరే మైక్ పెట్టేటప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, పల్లెటూరు అది. ఇప్పుడు ఏం చేయాలి? 3 గంటలు ప్రయాణం చేస్తే ఛార్జింగ్ అయ్యి రాదు. నేనేం చేస్తుంటే అరుగుల మీద కూర్చున్నాం. ఆ ఇంటికి వాళ్ళకు 6 సంవత్సరాలు ఉంటాయి, 5 సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ షాప్కి తీసుకెళ్ళాను. నేనే తీసుకెళ్ళి చాక్లెట్ ఉంచి, ఎన్ని కావాలంటే 10 అడగాలి. ఎందుకంటే నేను వాడు చాక్లెట్లు కొని డబ్బులు చేంజ్ ఇచ్చిలో 10 తినేసాడు. తినేసి మళ్ళీ ఇలా అంటున్నాడు. అప్పుడు ఈ డాక్టర్ గొప్పది అనుకున్నా, ఏముందని చెప్పాడు. మళ్ళీ 10 చాక్లెట్లు కొనిచ్చాడు. మధ్యకి వచ్చినప్పుడు తినేసాడు. మళ్ళీ అన్నాడు. సరే షాప్కి ఏమి కొనిచ్చాడు. మళ్ళీ 10 చాక్లెట్లు జేబులు వేసుకున్నాడు. ఎంతసేపుగా బ్యాటరీ రావట్లా. 1 గంట అయిన తర్వాత పిలిచి చాక్లెట్ ఇవ్వరా అన్న. ఓన్లీ 30 చాక్లెట్లు కొనిచ్చాడని చెప్పి ఏం చేశాడు చెప్పండి? 1 చాక్లెట్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? 1 చాక్లెట్ ఇచ్చాడు. 1 గంట మళ్ళీ అడిగాను, అయిపోయినాయి అన్నాడు. జేబులు పట్టుకుంటే ఏమన్నా చెప్పండి? వాళ్ళ అమ్మ చెప్పమని చెప్పలేదు. వాడికి పుట్టుకతో వచ్చిన లక్షణం శరీరానుసారమైన దేవుని విరోధం అంటే అర్థమేంటి? పుట్టుకతో వచ్చిందయ్యా. ఎంత క్లారిటీ వాక్యం చెప్పండి, మీరు చూసుకోండి. ఎంతగా లోకాన్ని మోసపుచ్చేస్తున్నాడంటే బేసిక్గా చెప్తే కనుక ప్రతి వాళ్ళు కూడా యాజకులు అవ్వాలని బైబిల్ చెప్తుంది. అక్కడ సత్యమే తెలియదు, పవిత్రత గురించి మాట్లాడకుండా జీవిస్తే ఏమైపోతాను నువ్వు నేను కూడా. ఈ 3 లక్షణాలు పుట్టుకతో మనకు కూడా ఏమైనా చెప్పండి వచ్చినాయి. అందుకే 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ వివేచన తెలిసినప్పుడు నీ లక్షణాలు ఏమైతే చెప్పండి బయటకు వస్తుంది. అందుకే పీరియడ్ ఆఫ్ బైబిల్ 13 సంవత్సరాల వరకు పాపం లేదే లేదు. చదువుకొని కలుస్తాయి. 13 దాటిన తర్వాత పాపం కౌంట్ అవుతుంది. ఆయనను క్రీస్తు మూలంగా రైట్. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలి? దైవిక స్వభావం పోయింది. ఏం పోయింది? ఆత్మ మృతం అయిపోయింది. 2 జీవనంలోకి ఏమొచ్చేసింది? చీకటి వచ్చేసింది. శరీరం ద్వారా ఏం చేస్తున్నాం మనం? అపవిత్ర కార్యాలు. ఎలా పుట్టామని చెప్పాం. దాన ధర్మాలు చేసినా కూడా మనం పరలోకం పోవాలి. పుణ్యకార్యాలు చేసిన పరలోకం ఎందుకు? మనం కోల్పోయింది ఏంటి? దైవిక స్వభావం. ఎలా వస్తుంది చెప్పండి? దైవిక స్వభావం ఇంజక్షన్ చేస్తే రాదు. ఎవరి దగ్గర ఉంది ఇది? దేవుడి దగ్గర. రండి, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను,
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఆది అందు ఏముంది చెప్పండి. ఆది అందు మొట్టమొదటి వాక్యం. వాక్యం ఎవరి దగ్గర ఉందండి? దేవుని యొక్క అంటే ఏ దేవుడు ఆయన? తండ్రి. వాక్యం ఎవరు? యేసుప్రభు. మీరు చదువుకోండి, సామర్థ్యం కింద ఎంతో వచ్చాయి, పూర్తిగా అర్థమవుతుంది. యేసుప్రభు ఎప్పుడు కలగజేయబడిన విధం కూడా అక్కడ ఉంది. సమస్తం ఆయన మూలముగా, ఆయన కలిగినది లేకుండా ఇక్కడ కూర్చోడానికి కారణం ఎవరు చెప్పండి? ఈ పోలికి ఇచ్చింది ఎవరు చెప్పండి? ఈ దైవ స్వభావం రావాలంటే ఏం చేయాలి? ఆయన భూమి మీదకి రావాలి. ఎక్కడ రావాలి? ఎలా రావాలి? మానవుడితో ఐక్యపరచుకోవాలి. అప్పుడే సాధ్యమవుతుంది అది. అందుకే ఆయనను క్రీస్తు యేసు మూలముగా రాశాడు ఆయన. ఎలా ఐక్యపరచుకుంటాం? అందుకే దేవుడు ఎక్కడికి రావాలి? నరావతారంలోకి రావాలి. ఏం రావాలి? అది చూడరాడు. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యము శరీరధారి అయి. వాక్యం ఎవరమ్మో? యేసుప్రభు. ఏం ధరించుకున్నాడు చెప్పండి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన. తండ్రి అయిన దేవుని ప్రేమకు మూలం ఎవరు చెప్పండి? పరమాత్ముడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప. ప్రేమను వ్యక్తపరిచేది ఎవరు? కృప. ఎవరైనా? యేసుప్రభు. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య కృపలో ఉన్న ప్రేమను ప్రసారం చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఇమ్మానుయేలు ప్రేమ. మన పైన దేవుడు తండ్రి, మనతో దేవుడు కుమారుడు, మనలో దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకే ఇమ్మానుయేలు అన్నాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదేం చెప్పండి? వైట్ కర్చీఫ్ అనుకోండి. ఇది దైవిక స్వభావం. ఒక బ్లూ కలర్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి? బ్లూ కలర్ వస్తుందా లేదా? అందుకే దేవుడి లోకానికి వచ్చినప్పుడు, శరీరధారిగా జన్మించవలసి వచ్చినప్పుడు కన్యక గర్భాన్న. లూకాసు వార్త 1:30 పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుడు దేవుడు నిన్ను నమ్ముకుని కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల ఏం చేస్తావు? ఆయన జన్మిస్తాడు. ఎందుకు రాశాడు? మనందరూ కూడా పాప జన్మే. అందుకే పురుష సంతానం కాదు. ఏ సంతానం? ఆయన స్త్రీ సంతానం. అందుకే భూమి మీదకి ఏం చేశాడు? ఆయన మానవ స్వభావాన్ని దైవిక స్వభావాన్ని ఐక్యం చేశాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నరావతారిగా భూమి మీదకి వచ్చినప్పుడు సాక్షాత్ పరమాత్మ ఎక్కడున్నాడు చెప్పాడు? ఈ రెండు ఐక్యం చేశాడు. మానవ స్వభావాన్ని దైవిక స్వభావాన్ని ఏం చేశాడు చెప్పండి? ఐక్యం చేశాడు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో క్రీస్తు ఐశ్వర్యం అంటాడు. ఏమన్నాడా? ఆయన ఎందుకు మానవ జన్మగా రావాలి అంటే కారణం అదే. ఫస్ట్ మానవ స్వభావాన్ని దైవిక స్వభావాన్ని ఐక్యం. ఎక్కడున్నది? యోహాను సువార్త 10:30. యోహాను సువార్త 10:30. అందుకు యోహాను సువార్త 10:30 ఏం చెప్పాడు? నేను తండ్రి ఏమైనా. మార్క్స్ సువార్త మత్తయి సువార్త 3:17 అంటాడు. ఏమని? ఈయన ఈ కుమారుడు, ఈయనందు నేను ఏం చేస్తున్నాను? నేను పాత నిబంధనలు ఎక్కడా కూడా ఎవరిలో కూడా ఆయన వాసం చేయాలి. మొట్టమొదటిగా యేసు ప్రభువులో వాసం చేశాడు. ఆయన మర్చిపోతారు. మొట్టమొదటిగా ఆయన ఏముంది? దైవిక స్వభావం ఏముంది? మర్చిపోదు. రెండవది ఏ స్వభావం ధరించుకున్నాడు? ఆయన నరావతారంలోకి వచ్చాడు. ఏమొచ్చాడు చెప్పండి? అంటే ఆయన మానవ స్వభావం కూడా ఉందని రాసిన పౌలు భక్తుడు. ఎక్కడ? హెబ్రీ పత్రిక 2:15. కాబట్టి 2:15 ఏప్రిల్కి రాసిన పత్రిక 2:16. ఏలైనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. అబ్బో, అబ్రహాము సంతాన స్వభావం దైవిక స్వభావం కలిగి ఉంది. మళ్ళీ ఏమని చెప్పండి? మానవ స్వభావం కలిగి ఉన్నాడు. క్రీస్తు మూలం ఎలా విజయం వస్తుందని చెప్పండి. మూడవది ఏముంది? శ్రమలతో కూడిన దైనందిన జీవితం ఉంది. ఎవరికి? దేవుడికి ఏమేసిందమ్మా? శ్రమలతో కూడిన రోజువారీ జీవితం ఉంది. ఇది కూడా అర్థం కావట్లా. ఎందుకు దేవుడు శ్రమలు ఉండేందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏప్రిల్ రాసింది. ఏప్రిల్ రాసింది.
4వ అధ్యాయం 15వ వచనం. 4:15. మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మన వలె ఏం చేశాడంటే శోధింపబడినను పాపం లేనివాడిగా ఉన్నాడు. ఇప్పుడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అబ్బో, మనకేం చేయాలి? ఇప్పుడు చూడండి, దేవునికి దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో ఏముంది? శ్రమ ఉంది. ఏముంది? ఎందుకని? దేవునితో సమానంగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? భూమి మీదకి వచ్చాడు. తాను ఏం చేశాడు? రిక్తునిగా అంటే అర్థం ఏంటి? ఖాళీ చేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు చూద్దాం దైనందిన జీవితంలో శ్రమ ఏంటి చెప్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం టైం ఒక వదిలేండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన. పగలు ఆయనకి ఏం వేసిందట? దేవుడికి ఏం వేసిందమ్మా చెప్పండి? ఈ సృష్టి అంతా ఎవరు చెప్పండి? ఈ సృష్టి అంతా ఎవరిది? చర్చిస్తాను వాడు. చూద్దాం ఎవరిని ఇస్తాడు చెప్పలే. నువ్వు అంటావు కదా నేను కాబట్టి తగ్గించుకుంటానని. ఈ సృష్టి అంతా ఆయనదా? జన్మించినప్పుడు ఎక్కడ జన్మించాడు ఆయన? ఏం తగ్గించుకుంటావు? ఒక ఈ సృష్టికర్తే. గుర్తుపెట్టుకోండి, రోమా సైనికులను కొడుతున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు కొడుతున్నప్పుడు ఈ సృష్టికర్త వాళ్ళ పోలికిచ్చి వాళ్ళ ఆత్మను పెట్టి కొడుతున్నప్పుడు కూడా సహించడానికి గల కారణం ఏంటి? జీవించినంతకాలం మాటలు మాకు అర్థం. పశువుల పాపలో జన్మించి ఏం తగ్గించుకుంటావు? నీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఆయన చూడు. క్రీస్తు మూలముగా నువ్వు కష్టాలు వెళ్తున్నప్పుడు సృష్టికర్తే పశువుల పాపలో జన్మించడానికి గల కారణం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించి నీకు అర్థమవుతుంది. ఏమేసింది దానికి? ఆకలి. అవునా? ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? శోధకుడు. ఎవరమ్మా ఆయన? దేవుడు ఎప్పుడు కీడి విషయం శోధించడు. దయచేసి 10 సార్లు పడిపోయినసారి దేవుడు అనుమతించాడు అన్నది నువ్వు పాపం చేయమని ఎక్కడ చెప్పలా. ఇది ఒకటి అలవాటు అయిపోయింది మనకి. కీడి విషయం ఎవరిని కూడా ఆయన ఏం చేయడు. ఇప్పుడు వచ్చాడు శత్రువు, వచ్చేమని చెప్పండి. నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఏమని చెప్పండి? అయితే మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ఈ మాట అనగానే మన లోపల ప్రాచీన పురుషులు లేస్తాడు. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అంటావు లేదా? మా అక్క ఉందో అక్క, పెద్ద అక్క 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. ఏం కట్టింది? అంతవరకు బాగానే ఉంది. శోధకుడు ఇంటికి వచ్చాడు. ఏమక్క ఇంత ఇల్లు కట్టావు, టీవీ లేదా అన్నాడు. ఏమన్నా ఇప్పుడు అసలు నేను 3 కోట్లు పెట్టి ఇల్లు కడితే ఆయన గదికో దెయ్యాన్ని పెట్టింది. ఏం పెట్టింది చెప్పలే? సరిపోతుంది ఆత్మీయ జీవితాన్ని. ఏం అవసరం? ఒక బాటిల్లో విషయం అవ్వాలంటే చిన్న చొప్పు చాలు. యేసు ప్రభుతో కూడా సమాధి చేయబడ్డాము. అవునా? ఇక్కడికి వచ్చి దొంగనపల్లి వాళ్ళు సమాధి చేశాడు అనుకోండి. నెక్స్ట్ వారం వచ్చిన తర్వాత సమాధిలో 2 చేతులు పైకి లేచినాయి అనుకోండి. ఎలా ఉంటుంది సమాధి? ఎలా ఉంటుందమ్మా? సీరియల్ కూడా సమాధి నుంచి లేస్తాం, చచ్చిపోయినని చెప్తాం. అన్ని అబద్ధాలే. ఆయన ఏం కొన్నాడమ్మా? ఆకలి. అప్పుడు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆయన దేవుని కుమారుడే కదా? అవునే. ఈ రాళ్ళని ఏం చేయాలి అంటే ఇలా అంటే ఏమైపోతుంది చెప్పండి? అప్పుడు ఆయన ఏం చేశాడు? రిక్తునిగా. ఎందుకు రాళ్ళ రొట్టెలుగా చేయలేదు? చాలా అర్థం ఉంది. నువ్వే అక్కడ దేవుని కుమారుడు యొక్క స్థానానికన్నా నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకోవడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రాళ్ళని ఏం చేయమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆయన చెప్పిన మాట అండి, రొట్టె వలన కాదు అన్నాడు. ఏమన్నాడు? దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల ఏం చేస్తాడు? ఏం జరిగింది అక్కడ? ఆ మర్మం చెప్తాను చూడండి. సాతానుడు ఎక్కడున్నాడు చెప్పు? అక్కడే ఉన్నాడు. అవునా? యేసు ప్రభు ఇక్కడే ఉన్నాడు. యేసు ప్రభులు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. చూస్తున్నాడా? సాతాను ఎదుట తండ్రి యొక్క వ్యక్తిత్వం సర్వశక్తుడు, పరిశుద్ధుడు. సాతాను ఎదుట దేవుని యొక్క నామం యేసు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడుతుంది.
నువ్వు దెయ్యాల దగ్గర కూర్చున్నప్పుడు శత్రువు అక్కడే వచ్చి నవ్వుతున్నాడయ్యా. ఇవాళ నీ ద్వారా నా ద్వారా క్రీస్తు యొక్క నామం పరిశుద్ధపరచబడాలి. అందుకే కాబట్టి ఇలాగూ ప్రార్థన ఏం చేయాలి? ఏం ప్రార్థన చేయాలమ్మా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఏం చేయాలి? ఎక్కడ? మందిరంలో కాదు, ఇంట్లో ఉన్నప్పుడే కాదు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆయన నామం నీ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఇంకెంత మాత్రం దేవుని యొక్క స్థానం తీసుకొని నీ స్థానాన్ని నా స్థానం తీసుకున్నాడు. దేవుడికి ఏం వేసిందమ్మా? సమరస్ దగ్గరికి వచ్చి నేను దప్పిడు గురించున్నాను అన్నాడు. ఆకాశ పక్షులకి ఏమున్నాయి? ఏముందమ్మా? గూళ్ళు. నక్కలకి ఏమున్నాయి? మనిషి కుమారుడికి ఏం లేదంట. మరి నీ కష్టం ఏంటో? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు నడుచుకోవాలి. మనకి ఏమి ఉంచిపోయాడు ఆయన? గుర్తుపెట్టుకోండి, అడుగు జాడలు ఉన్నాయి అన్నమాట. ఎందుకు? నీతిమంతుడిగా జీవిస్తున్నప్పుడు శత్రువు మనకి ఏం చేస్తాడు? ఎదుర్కోవాలి. మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రలోభాలు కూడా చేస్తారు. అందుకే అడుగుతున్నారు అందరూ. ఇంకా చూడండి, ఆయన కుమారుడేంటి, ఆయన పొందిన శ్రమల చేత ఏం నేర్చుకున్నాడట? 5:9 ఉంది ఎప్పుడు పత్రిక. విధేయత నేర్చుకున్నాడట. యేసుప్రభు విధేయత నేర్చుకోవాలమ్మా. అంటే తండ్రికి శరీరం ఏం చేయాలి? క్రీస్తు మూలంగా 33 సంవత్సరాల మాదిరి జీవితం, దైనందిన జీవితం, శ్రమపడుతున్న జీవితం కూడా ఉంది. పుట్టగానే సిలువ మీద పెట్టుకోవచ్చు కదా. 4 మరణానుభవం ఉంది ఆయనలో. ఏముందమ్మా? ఎవరు మరణించాలి? నువ్వు నేను. రండి, హెబ్రీయులకు రాసిన 2:14 వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. మరణానుభవం. మరణం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం. ఎవరు చేశారు ఆయన? మన పితరుడు. ఎవరు చెప్పాడు? బైబిల్ వచ్చిన తర్వాత మన తాతగారు ఎవరు తెలిసింది? ఎవరు చెప్పాడు? మన మూల పురుషులు ఎవరు చెప్పాడు? ఏం జరిగింది అక్కడ? భూమి ఆకాశాలు దేవుడు సృష్టిస్తే లోకాన్ని రూపొందిస్తుంది ఎవరు చెప్పండి? సాతాను. లోకం అంటే అర్థం చెప్పండి. చాలామంది యవనస్తులకు మాట్లాడిగారు, ఈ లోకంలో సినిమాలు ఎందుకున్నాయన్నా, ప్యాకాట్ క్లబ్లు ఎందుకున్నాయన్నా, ఇలాంటి పాప స్థలాలు ఇక్కడ ఎందుకున్నాయని అడిగారు. ఈ లోకం ఎవరు చేతిలో ఉంది? లోకం అంటే అర్థం ఏంటి? సాతానుడి అధీనంలో ఉన్న సమస్త మానవ జీవితమే లోకం. మళ్ళీ చెప్పిన, సాతానుడి అధీనంలో ఉన్న సమస్త మానవ జీవితమే. అంటే మనం జీవించే జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అందుకే లోకాన్ని ప్రేమించాలి. నేను అర్థం చెప్తాను చూడండి. నేను బైబిల్ స్టడీ చెప్తున్నాను. 5 సంవత్సరాలు చెప్పాను, 8 సంవత్సరాలు చెప్పాను. ఒక సిస్టర్ ఏం చేసిందంటే, వెండి కంచం కొందాం, నాకు భోజనం పెట్టాలి. అదే రోజు వాళ్ళు బైబిల్ స్టడీకి వెళ్ళి ఓపెన్ చేస్తే వెండి గ్లాసులో నాకు ఏం చేయాలి? మంచి వెండి కంచం పెట్టారు. సరే భోజనం చేసి ఇంటికి వచ్చాను. సమ్మర్ బాగా, రాత్రి 1:30 అయింది. ఎంతైంది? కార్ పోయింది, పార్క్ చేశాను, లోపలికి వెళ్ళాను. నా భార్య మంచిగా అడిగాను. ఏమడిగింది చెప్పాను? ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. నేను గ్లాస్ పట్టుకుని నీళ్ళు తాగట్లేదు. నీళ్ళు తాగట్లేదు అని అంటే, అక్కడేమో వెండి గ్లాసులు ఇచ్చారు, నువ్వు ప్లాస్టిక్ గ్లాసులు ఇచ్చావన్నా. ఏమన్నా? వాళ్ళు ఏ గ్లాసులు ఇచ్చారు? నువ్వు ఏ గ్లాసులు ఇచ్చారు? నా భార్య ఒక మాట అడిగింది, నీకు గ్లాస్ కావాలా నీళ్ళు కావాలా అడిగింది. చెప్పండి. నా ఇంట్లో మనసు లేదు, దేనికోసం ఇస్తావు? ఇవాళ అన్నగారు కొట్టిస్తాడు, రక్షణ లేదమ్మా, నరకానికి పోతున్నాడని భయం కూడా మాకు ఉంది. ఏం లేకపోయినా పర్లేదు, సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు కదా, దానికి సంతోషించు. తెలీదా? దేవుడికి ఏం కాదు, నీ అంతరంగ తెలుసు. ఇప్పుడు మొబైల్లో మెసేజ్ ఇచ్చిందమ్మా, మీకు 1 lakh క్రియేట్ అయింది గవర్నమెంట్ నుంచి అని ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఎంతమంది వాక్యం ఉంటారు చెప్పండి? చెప్పలే, వింటాం అసలు. అందుకే రేపు ఏం జరగబోతుంది చెప్పడా?
ఏ రోజుకి అది ఆధారపడితే చెప్తుంటాడు. అబ్బో మనకున్న దౌర్భాగ్యం మామూలేని. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలకి ఏమున్నాయంట? మరణానికి బాగుంటే ఆదాము ద్వారా ఏమొచ్చింది మనకి? మరణానికి పాత్రలు. ఏ మరణానికి? అగ్ని ఆరదు. ఆ పిల్లలకి రక్త మాంసగల పొందిన ఆ ప్రకారమే మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉందట? అర్థం చెప్పండి. మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉందట? అర్థం చెప్పండి. మరణం అని రాయండి. అగ్ని ఆరదు. ఈ నరకానికి పంపించే బలం ఎవరి చేతిలో ఉందట? ఎందుకో అందుకే ఈ సినిమాలు సీరియల్ దానికోసమే కదా. నరకానికి పంపించడానికి బలం ఎవరి చేతిలో ఉందమ్మా? వాడి చేతిలో ఉంది. మీరు వెళ్ళండి అమెరికా కానీ లండన్ కానీ ఎంతగా పిల్లలు కొడితే చట్టం చేసేవాడు. ఇలా పాపం చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి మొబైల్ పెట్టుకుని ఎంత పాపలు కొనసాగుతున్నారు. బలం ఎవరి చేతిలో ఉంది? అపవాదం దేని ద్వారా? మరణం ద్వారా. ఏం చేయాలి? అపవాదం దేని ద్వారా? ఈ సృష్టికర్త అయిన మరణం ద్వారా ఆయన ఏం చేయాలి? నశింపచేయాలి. అంటే నీ ఆయుష్ మొత్తానికి శరీరంతో ఎంత పాపం చేస్తావో, ఏ మరణానికి అపవాది పాత్రలు చేస్తున్నాడో ఆ మరణాన్ని ఈ మరణం ఏం చేయాలి? కొట్టేయాలి. అంటే ఎట్లా కొట్టేస్తున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడి ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఏమర్థమవుతుంది అక్కడ? 2021 సంవత్సరాల క్రితం యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన శిక్ష పొందితే నీ క్షమాపణ ఎలా వస్తుంది? ఎలా మరణం ద్వారా నశింప చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు చూడండి, 21 సంవత్సరాల క్రితం మా అమ్మ ఎవరి కడుపులో ఉంది? నా కడుపులో ఉంది. నేను ఎవరి కడుపులో ఉన్నా? మా నాన్న ఎవరి కడుపు? మా తాత. లాస్ట్ వరకు ఏ తాత? ఆదాము కన్నా ముందు మనం ఎక్కడున్నాము? క్రీస్తులో ఉన్నాం. అందుకే 2022 సంవత్సరాల క్రితం మనందరం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. నువ్వు ఎప్పుడు పుడతావో తెలుసు, నీ ఆయుష్ ఉంటే తెలుసు, ఈ టైంకి పుడతావు ముందే నిర్ణయించబడింది. దేవుడికైనా తెలుసు. నువ్వు ఎంత పాపం చేస్తావో తెలిసి చెప్పండి. అప్పుడు ఈ శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దావీదు బెత్షెబాతో పాపం చేసేసాడు. ఇప్పుడు వ్యభిచార సంబంధమైన పాపానికి నువ్వు శిలువ మీద ఏం చేయాలి? ఈ భరించాలి. ఈ మరణానికి ఎక్కడైతే కంటి ద్వారా తలంపు ద్వారా పాపం చేస్తున్న పాపానికి నువ్వు మరణానికి పాత్రలు చేస్తున్నాడో ఈ మరణాన్ని ఆ మరణంతో పుట్టాడు. అది ఏం చేయాలి? శిలువ మీదకి వెళ్ళాడు. అవునా? తన అతిక్రమం ఏం జరగాలి? పరిహారం. ఏం జరగాలి? తన పాపం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం. నొందినవాడు ధన్యుడని రాశాడు దావీదు. అతిక్రమం పరిహారం ఏంటి? శిక్ష పొందితే తప్ప పరిహారం రాదు. రక్తం చిందింపబడితే తప్ప ప్రాయశ్చిత్తం జరగదు. ఇప్పుడు యేసుప్రభుని పట్టుకున్నారు. ఏం జరిగింది అక్కడ? ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడి అని రాశారు. యోహాను పత్రికలో యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు లోక సాతానుడి దేహంలో సమస్త మానవ జీవిత యొక్క పాపం గుర్తుపెట్టుకోండి. మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని ఎందుకు రాశారు అక్కడ? మౌనం దాల్చుతుంది. క్వశ్చన్ వేయదు. ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు అని క్వశ్చన్ కూడా వేయదు. విధేయత. శిలువ మరణం పొందినంత విధేయత చూపించాడట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొరడా దెబ్బ తీసుకొస్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? ఏముంది? రమేష్ ఎప్పుడు పుడతాడో తెలుసుకొని తీసుకోండి. ఎప్పుడు పుడతాడో వీటికున్న లక్షణం ఏంటి? సినిమాలు చూసే లక్షణం ప్రభు దగ్గర రాకముందు. ఇప్పుడు ఈ సినిమాల నిమిత్తం ఏం చేయాలి? నాకు కావాల్సిన శిక్ష ఎవరు భరించాలి? ఆయన. అంటే అర్థం ఏంటి? నేను లోపలే ఉన్నా. ఎక్కడున్నా? యేసు ప్రభులోనే ఉన్నా. మొట్టమొదటి కొరడా దెబ్బ రమేష్ నిమిత్తమై, సినిమాల నిమిత్తమై మొట్టమొదటి కొరడా దెబ్బ పడింది. నా సినిమాల నిమిత్తం శిక్ష పూర్తయినప్పుడు ఆ శిక్ష అంతా భరించాడు కాబట్టి నా అతిక్రమానికి ఏం జరుగుతుంది? పాపానికి ఏం జరగాలప్పుడు? ఈ సినిమాల నిమిత్తమే కొరడా దెబ్బపడి, ఆ సినిమాల నిమిత్తమై శరీరం చిట్లి, ఆ సినిమాల నిమిత్తమే చిందింపబడిన రక్తం. చేతితో చేస్తారు కాబట్టి చేతికి ఏముంటారు? వాళ్ళకి పాప దృశ్యాలను ఇలా అంటాం. మళ్ళీ జ్ఞానమే లేదు. ఫస్ట్ తలంపులతో చేసిన పాపానికి ఏమి పెట్టారు? శరీరం అంతా వాళ్ళకి ఏం పుట్టారు? నువ్వు మరణం పొందాలి, ఆయన శిక్ష పొందుతాడు. క్రీస్తు మూలంగా రాసినది మనం చనిపోవాలి. ఎవరు చనిపోయినా? ఇప్పుడు బాప్తిస్మ సాక్ష్యం ఉంది. మనం ఇక్కడ నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం ఏనాడట? బాప్తిస్మ ద్వారా ఏం చేస్తున్నావు? అయిపోతుంది. పాపానికి చనిపోయావు, సమాధి చేయబడ్డావు. తిరిగి రమేష్ జీవితంలో టీవీ అనేది చచ్చిపోయింది, మరి ఎప్పటికీ గుర్తు రాకుండా సమాధి చేయబడింది. తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడుతున్నాను? దేవుని యొక్క మాట్లాడు. పాత నిబంధన భక్తులందరూ ఎట్లున్నారమ్మా?
పాతాళం నెమ్మదిగా ప్లేస్లో ఉన్నారు. చదువుకుని కిందకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? దావీదుకి సువార్త చెప్పాడు, కడిగాడు. సౌలుకి సువార్త చెప్పాడు, కడిగి వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. దానికి తాళం వేసాడు. వాడు ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశం. మూలాంశాలు తెలియదా? క్రీస్తు మూలంగా మన నాన్న భూమి ఏమని చెప్పాడు? ఏముంది? సంఖ్యాకాండంలో పాము కాటేస్తే ఏం జరిగింది చెప్పాడు. ఇత్తడి సర్పాన్ని చూడాలి, చూస్తే ఏమైపోతుంది ఆ విషయం? ఇత్తడి సర్పం గట్టిగా ఏమైందమ్మా? చూస్తే విషయం ఏమైంది చెప్పండి. యూట్యూబ్ కార్డులు, ఫేస్బుక్ కార్డులు ఉన్నాయేమో, విషయం పాషాణం అయిపోయి ఉంటాయేమో. సిలువ మీద చూడు ఒకసారి. అలాగే ఇది మీ కొరకే వెలువడిందా? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఏం చేస్తే మా అనుకునేది కూడా. క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు పౌలు భక్తుడైతే. ఏముంది? మరణానుభవం ఉంది. ఏముంది? ఇప్పుడు తిరిగి లేస్తే తప్పను పవిత్రంగా జీవించాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం ఏం చేశాడు? ఆయన అప్పగించబడి తిరిగి ఏం చేసి చెప్పాడు. అందుకే పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడు? ఈ లోకంలో జీవించినందుగా మనకి ఏ శక్తి కావాలి? పునరుద్ధాన శక్తి. ఆ దేవుడి కోసం తిరిగి లేచాడు. తర్వాత ఏమయ్యాడైనా? ఆరోహణ అయ్యాడు. ఏమయ్యాడమ్మా? చదువుకుని ఎఫ్సీ పత్రిక మొదట 20 వచనాలు ఉన్నాయి. ఆరోహణ ఎందుకు అయ్యాడు? సమస్త అధికారం ఎవరికి ఎందుకు వచ్చింది? వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆరోహణ శక్తి ద్వారా మనం ఏం చేస్తున్నాము? శత్రువుని జయించే శక్తి కలిగింది. ఇది ఎన్నో అంశం? 6 అంశం. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన ఆసనుడు అయ్యాడు. ఏదైనా సింహాసనుడు అయ్యాడు. ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి. ఇప్పుడు రాజులకు రాజు. ఇప్పుడు ఆ రాజు ఎక్కడున్నాడు? ఆయన ఈ లోపల ఉన్నాడు. ఈ లోపల ఎందుకున్నాడు? రాజు ఏం చేస్తాడు చెప్పండి? ప్రజల క్షేమం చూస్తాడా లేదా? ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆయన హృదయాన్ని రాజుగా ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి? భద్రపరుస్తున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుని ప్రేమ నీ రాత్రి అంతరంగ జీవితం అంతా ఆయన తెలుసు. ఎక్కడైతే నిత్యత్వానికి అడ్డుకుందో సంఘాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యపు వెలుగును ప్రకాశింపచేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమాపణ. 7 అంశాలు కలిగిన ఐశ్వర్యం ఉంది కాబట్టి మనం క్రీస్తు మూలంగా ఏ వస్తుందండి? ఎప్పుడన్నా నీకు ఏదైనా వస్తువు దొరకలేదు అనుకోండి, నాకు ఇలా ఎందుకు పుట్టించాలంటే ఎవరు చూడాలి? క్రీస్తు కూడా మీ వరకు బాధపడి తన అడుగు జాలని నడుచుకోవాలి. మనం ఏమిచ్చిపోయాడు? మనం అందరం గొర్రెల వల్లే త్రోవ. ఒక గొర్రె తప్పగానే మందు కూడా ఏమైపోతుంది చెప్పండి? తప్పిపోతుంది. ఇప్పుడు సింపుల్ చెప్తా, మన ఆదాము దేవుడు ఎవరు చెప్పండి? బైబిల్లో ఆదాము దేవుడు ఎవరమ్మా? యెహోవా దేవుడే కదా, అంతేనా? మన తాతగారు ఎవరు? ఆదామే. మన తాతగారు యెహోవా దేవుడు అన్నప్పుడు మన దేవుడు ఎవరైనా ఉండాలి? మన ఎందుకు లేదు అలాగా? ఎవరిని అడిగితే చెప్పండి, ఎందుకు లేదు? మనందరం గొర్రెల వలె. ఎవడో మన తాత తప్పు ఉంటాడు, మనం కూడా ఏం చేసి చెప్పండి? తప్పేసిన ఉంటాయి. ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు. ఒక సినిమా అంటే ఇష్టం, ఒక వ్యభిచారం అంటే ఇష్టం. ఇష్టం నువ్వు చేసిందే రైట్ అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఐశ్వర్యం కలిగే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పండి? రండి, ఎఫ్సీ 4 చదివేసాం. ఎఫ్సీ 4 అధ్యాయం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. అబ్బో, అందరిలో వ్యాపించి ఎవరమ్మాయినా తండ్రి. పరమాత్ముడు ఎక్కడున్నాడు చెప్పండి? మీరు రక్షించబడి విశ్వాసంలో గుర్తుపెట్టుకోండి. అందుకే మహాగణుడును మహోన్నతుడును ఉన్నత స్థలంలో నివాసం చేసేవాడు ఎక్కడున్నాడు? దీన మనసు గల వారి అద్దెలు అన్నాడు. నీ లోపలికి వచ్చేసాడు. అందుకే క్రైస్తవ జీవితానికి బోర్డర్స్ ఉన్నాయి. భక్సింగ్ గారు ఏం చెప్పారు తెలుసమ్మా? నువ్వు సినిమాకి వెళ్ళిన దేవుడు వస్తాడని రాశాడు. నేను ఏడుపు వచ్చేస్తున్నాను. సినిమాకి వెళ్ళిన ఏమొస్తాడంటారు? ఒక దేవుని తీసుకెళ్ళి క్రైస్తవుడు అని చెప్పాడు ఆయన. ఎందుకు ఇక్కడే ఉన్నాడు కదా? అవునా? ఇప్పుడండి 2 కొరింథీ 3 అధ్యాయం 17 వచ్చింది. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందమ్మా? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన ఆత్మ. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు యేసు ప్రభు వారు? ఫ్రెండ్ 2 కొరింథీ 13 అధ్యాయం 5 వచ్చింది.
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే శోధించుకొని శోధించుకుని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? నీకు తెలియదా? భ్రష్టులు కాని యెడల 24 hours మొబైల్ చూసుకుంటే తిరిగిట్లా యేసు ప్రభు లోపల ఉన్నాడని అది అర్థం. నువ్వు అక్కడ పాపస్థానంలో వెళ్తున్నప్పుడు తిరిగిట్లా యేసు ప్రభు లోపల ఉన్నాడని అది మాట్లాడుతున్న మాట. మీరు భ్రష్టులు కాని యెడల యేసు ప్రభు మీలో ఉన్నాడు, మీరు ఎదుగురా అన్నాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. అవునా? ఇప్పుడు రండి రోమా పత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునిలోనైనా మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా, తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అందుకే యోహాను సువార్త 17 చదువుకోండి. క్రీస్తు ఆత్మలో తండ్రి ఉంటాడు. ఎందుకు? ఆయన పవిత్రుడు కదా యేసు ప్రభు. ఆ లోపల తండ్రి ఉంటాడు. తండ్రి, తర్వాత క్రీస్తు ఆత్మ, తర్వాత పరిశుద్ధాత్మ. ఎక్కడుంటారు? అందుకే ఎవడైనా క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి క్రైస్తవుడు అయితే కాదు క్రీస్తు. అందుకే యేసు ప్రభు నమ్ముకున్నాం సార్, చుట్టపోయిన సిగరెట్ పోయింది. ఎలా పోయింది? క్రీస్తు మూలంగా మనకి ఏమొస్తుంది? నేను అర్థం చెప్తాను చూడండి. ఒక యవనస్తుడు రక్షించబడిన తర్వాత వైట్ షర్ట్ వేసుకుని మొదలుపెట్టాడు. ఎందుకమ్మా? చాలా నీట్గా 6 నెలలు బాగా ఎదిగిపోయాడు. అంతకుముందు అబ్బాయి సిగరెట్లు అన్నీ అలవాటు ఉంది. 7 నెలలు అయ్యేటప్పటికి సండే మందిరం అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో నుంచి ఉంటే మన వాళ్ళు ఎవరు లేరు. ఒక అన్యుడు వచ్చి ఏం చేస్తుంటాడు? సిగరెట్ కాల్చుతాడు. ఏం కాల్చుని చెప్పాడు? శత్రువు వచ్చి కాల్చు అంటున్నాడు. ఎందుకు కాల్చాలి? నేను ఎవరు లేరు కదా, కాలేదు. అంతే కదా, మనం దేవునికి భయపడదు. ఎవరో చూస్తాడని భయపడతాం. గమనించండి, ఎవరిని చూసినప్పుడు ఎందుకు అవుతున్నావు? వాళ్ళు చూడకూడదు అంతే. దేవుడు చూస్తున్నాడని మర్చిపోతున్నాడు. అది దేనికి భయపడాలి మనం చెప్పండి? భయపెట్టుకుని ఎవడో చూస్తున్నాడు భయపడటం కాదు. మనకున్న దౌర్భాగ్య లక్షణం అది. సరే కాల్చుంటే ఏమైనా సరే అని చెప్పేసి సిగరెట్ కొన్నాడు కదా ఏమన్నా. కొనగానే ఏం చేశాడు? ఇలా పెట్టాడు. పెట్టగానే 33 సంవత్సరాలు యేసు జీవితం గుర్తొస్తున్నాడు. ఏమి? దేని నిమిత్తమే శిక్ష అనుభవించాడు, ఇంత రక్తం కార్చాడు అని గుర్తొస్తున్నప్పుడు ఇప్పుడు బలవంతంగా ఎక్కడ తీసుకొచ్చాడు? లోపల నుంచి ఏమొచ్చింది? గతి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ ప్రభు చూడమంటే చూడు. ఎవరు గుర్తుపెట్టుకోండి, చాలా ఉంది. ఒకటి చెప్పక్కర్లా. రేపు గుర్తుపెట్టుకోండి, ఆకాశం బయట ఉండవు కదా, బయట పాపం చేస్తే భూమి ఆకాశం వచ్చి సాక్షి చేస్తాయి. చదువుకోండి ఏ విధంగా ఈ గోడ ఉన్న రాళ్ళు కూడా బయటకు వస్తాయి. ఆయన కంటిని తర్వాత స్పష్టమంటే ఏమియో అని దాన్ని పరిశీలించమన్నాడు. నిత్య మార్గంలో నడిపించమన్నాడు. ఆ నిత్య మార్గం నడిపించడం కోసం నేనే మార్గం, నేనే సత్యం. ఆ 3 మాటలు అర్థం ఏంటి? చాలా అర్థం ఉన్నాయి. లోపల ఉన్నాడు వాళ్ళు. నువ్వు ఎవరో భయపడ్డావేంటి? ప్రభా ఇది నేను చూడొచ్చా? అడుగు. రేపు ఉదయకాలం నేను మందిరానికి వెళ్ళాలి. ఏ టైంకి వెళ్ళాలి? ప్రభు నడిపిస్తాడు. నువ్వేం చేస్తున్నావు? సొంతంగా తీసుకుంటావు, తీసుకోవద్దు. ఉదయం మార్నింగ్ వెళ్తున్నప్పుడు ప్రభుకి ఏం చేయాలి? మోకరించి చెప్పండి, ముందుగానే జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆయన నడిపిస్తాడు. ప్రభు నాకు ఈ బలహీనత ఉంది, తీసేమన్నాడు, తీసేస్తాడు. ఇది క్రీస్తు నందు నేర్చుకోవట్లే, మన సొంత ప్రయత్నాలు చేయట్లేదు. ఎవరు ఉండాలి? అడగండి. నాకు బలహీనత ఉంది, ఎవరు తీసేస్తారు చెప్పండి. ఆరంభంలో మనకి కోపాలు ఉంటాయి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ కోపాలు ఎలా పోతున్నాయి? మార్చింది ఎవరు చెప్పండి? దేవుడు బయటే ఉంటే ఏ మానవుడు పవిత్రుడు? అందుకే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన ఏం చేసిన అడుగుజాడను సృష్టికర్త పెందలుగానే లేచాడు. ఎందుకని? ఇప్పుడు లేచిన ఆయన లోపల ఉన్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు ఆయన? నువ్వు ఆయన సహకరిస్తే ఆమె అన్నవాడుగా నాయన అబ్బా తండ్రి మొరపెట్టి లోపలే ఉన్నాడు. నీ ఎక్కడన్నీ కూడా తెలుసు. ఏమి తిన్నుమో ఏమి త్రాగుదమో అన్ని జరగాలి. ఏం చేయొద్దు, ఆలోచించవద్దు. నా నీతిని నా రాజ్యాన్ని అన్ని నడుచుకుంటూ వస్తాయంటున్నాడు. ఎక్కడుందో అక్కడ కోల్పోతుంది. అందుకే క్రీస్తు యేసు మూలంగా మనకి ఏమవుతుంది చెప్పండి? తొందరపడి భర్త ఒక మాట అన్నాడు, నా నిమిత్తం ఇంత నిందుకుంటారు వీళ్ళు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? తగ్గించుకోండి. ఎలాగా? తండ్రి మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ మాదిరి విజయం? ఎప్పుడు మన ఏం చేయాలి? నిలిచి ఉండాలి.
ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఈ స్థలంలో? ఈ ఆత్మ నుంచి ఈ ఆత్మకి వెళ్తాడు, అంతేనా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురులాగా నా నామం వచ్చినట్టు నా నామం ఇద్దరు ముగ్గురులాగా ఎక్కడైతే ఉంటారో వారి మధ్యన ఈ ఆత్మ నుంచి ఈ ఆత్మ సంచారం చేసే చోటు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇంతే సింపుల్. నీ దైనందిన జీవితంలో ప్రభు మీద నువ్వు ఆధారపడితే రక్షణ ఇచ్చేవాడు ఎవరు ఎలా ఉంటాడు? ఎలా వస్తుంది? చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనం వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఆస్తిని బట్టి మనం గమనించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ప్రభు యొక్క మాదిరి జీవితం ఉందో మనకేం వస్తుంది? విజయం. ఏంటి? సిలువను గూర్చిన వార్త నశించిపోయే నాలాంటి వాడికి వెరితనం. ఎప్పుడు? ప్రభు దగ్గర రాకముందు వెరితనంగా ఉండేది. అదే సిలువను గురించిన వార్త రక్షింపబడింది నాకు. ఏంటిది? ఎందుకు దేవుని శక్తి? నా అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వాడిని క్రీస్తు నన్ను బ్రతికించావు, నరకాన్ని నుంచి తప్పించాను. అదే సిలువను గురించిన వార్త నాకేమవుతుంది? దేవుని ఏం శక్తి? భార్యతో ఎంత పవిత్రంగా మాట్లాడాలి, పిల్లలు గద్దించినప్పుడు ఎంత పవిత్రత ఉండాలి, లోకంలో జీవిస్తున్నప్పుడు నేను ఎంత సాక్షిగా ఉండాలో ఆ శక్తి నా మీద ప్రకాశింపజేస్తుంది. లోకంలో కదా ఒక మానవుడు శ్రేష్టమైన అడుగులు వేయలేడు కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చి మన అంతరంగా ఉంటున్నాడు. మిమ్మల్ని అనాథులుగా విడవనన్నాడు. ఎక్కడ కోల్పోతున్నావు? ప్రభువుని ఎప్పుడైతే మౌనం చేస్తావో మన తప్పుడండి. అందుకే ఒక తీర్మానం చేసుకోండి. ఆత్మ ఏం చేయొద్దు? పౌలు చెప్తాడు, పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచదు. ఎంత గొప్ప మాట. ఉదయకాలం లేవగానే ప్రభు మీద ఆధారపడండి. సాయంత్రం పడక మీద వెళ్ళకముందే ఎక్కడైనా తొలిగిపోయి ఉంటే ఏం చేయాలి? ప్రభు నన్ను క్షమించుకోండి, ఈ కుటుంబాన్ని నేను పరిపాలించలేదు ప్రభు, నువ్వే నడిపించమని. చిన్న పిల్లలు నా యొద్దకు వాళ్ళు ఏం చెప్పాడు? సాక్షాత్ ఇంట్లో చిన్నారు పెట్టి పెంచుతున్నట్టు పరమాత్మ సేవ చేశాడు. వాళ్ళు ఏం చేద్దన్నాడు? ఇవాళ దెయ్యాలు పెట్టి వాళ్ళు ఆటంకపరుస్తున్నాం, దేవుని దగ్గర రాకుండా మొబైల్ ఇచ్చి ఆటంకపరుస్తున్నాం. మన ఎవరన్నా ఆటంకపరిచేది మనమే కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, నువ్వు శ్రేష్టమైన అడుగు వేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా నీ ప్రార్థన అనేక మంది బాగుపరుస్తుంది, నీ ప్రార్థన ఇతరులు స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన అనేక మంది దేవుని రాజ్యానికి తీసుకొస్తుంది. ఆయన నువ్వు క్రీస్తు యేసు మూలంగా విజయం అనుకరిస్తున్న దేవునికి ఏమని చెప్పండి? ఏమి? లండన్లో ఒక అమ్మాయి బైబిల్ స్టడీకి వస్తుంది. ఎడవస్తామా? వింటర్ సీజన్ అది. ఆ బైబిల్ స్టడీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఒక వారం వస్తుంది, ఒక వారం రావట్లేదు. పాస్టర్ గారు పిలిచాడట, ఏమ్మా నువ్వు బైబిల్ స్టడీకి ఒక వారం వస్తే ఒక వారం రావట్లేదు అంటే, లండన్లో వింటర్ సీజన్ మంచి ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? పాస్టర్ గారు నాకు షూ లేదు, ఏం లేదు, ఆ కారణం చెప్పి నేను రాలేకపోతున్నానంటే పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ కోసం ఉపవాసం పడ్డాడు. ఏమన్నాడు? సరే ఒక 15 రోజులకి చర్చిలో ఉన్న బిడ్డలే ఒక షూ ప్యాకెట్ తీసుకొచ్చారు. షూ ప్యాకెట్ తీసుకొచ్చి, బ్రదర్ మా అమ్మాయి షూ కొన్నాను నేను, పట్టుకొచ్చేసాం. ఒక సైజు 6 ఉంది, ఎడంకాలు 6 ఉంది, కుడికాలు 7 సైజు ఉంది. ఇది మాకు పనిచేది ఎవరికి ఇచ్చేయమన్నారు. అంతే కదా, పనికిరాని మనం ఏం చేద్దాం చెప్పండి. మన దాదాపు కూడా చాలా బాగుంటుంది, తెలుసు తెలియదు. సరే షూ ప్యాకెట్ వచ్చింది. పాస్టర్ గారు అనుకున్నాడు, ఇదేంటి ఒక కాలు 6 సైజు వచ్చింది, ఎడంకాలు కుడికాలు ఏమొచ్చింది చెప్పండి. 7 సైజు వచ్చింది. ప్రభు షూ ప్యాకెట్ ఇస్తాను వాగ్దానం చేశామని చెప్పి దాన్ని పెట్టి ప్రార్థన చేసి నెక్స్ట్ వీక్ ఆయన 3వ తర్వాత బైబిల్ స్టడీకి వచ్చిన తర్వాత అయిపోయిన తను పిలిచాడు, అమ్మ ఉపవాసం ప్రార్థన చేస్తే నీకోసం షూ ఇచ్చాడు దేవుడు. ఏం చేయడమ్మా? కానీ ఎడంకాలు 6 సైజు వచ్చింది, కుడికాలు ఏమొచ్చింది 7 సైజు. అప్పుడు ఆ మందంటే పాస్టర్ గారు నా ఎడంకాలు 6 సైజు, నా కుడికాలు 7 సైజు, చట్టాన్ని మార్చగల అక్కడ తెలిసాడు. ఎంతో ఏడ్చినాడు పాస్టర్ గారు. జీవన దేవుని కలిగి ఉంటాను, ఎందుకు భయపడాలి? ఒకరి దానికి భయపడు. ఈరోజు ఏమో ప్రభు దుఃఖ పెడతాను. లక్ష్మమ్మ ఒక ఇంటికి వెళ్ళా, తండ్రిగా చెప్పండి, వారంతా పని చేస్తుంది, 6 రోజులు తెచ్చుకుంటున్నాను. దర్శనబాబు కూడా 60 రూపాయలు వేస్తుంది. ఆరాధన అద్భుతంగా ఉంది. సరే ఆ రోజు మాస్టర్ గారు మా ఇంటికి వెళ్దామంటే 9 గంటలు తీసుకెళ్ళాడు. ఆయన ఎన్ని గంటలు చెప్పండి? రాత్రి 9 గంటలు అదంతా గుడిసే, లోపలికి వెళ్ళాం. ఆయన తాగుతున్నాడు. ఎవరు తాగుతున్నాడు? అన్నం తినట్లా, ఈమె తినిపిస్తుంది. అది కొట్టేస్తున్నాడు అని కాసేపు కూర్చున్నాను. అన్నం పెట్టేసరికి 1 గంట తర్వాత ఆయన నిద్రపోయాడు. నేను ఆమెను అడిగాను, అమ్మ నీకు బైబిల్ ఏమర్థమైందన్న? అయ్యా నేను చదువుకోలేదన్నా. ఏమని చెప్పాను? మరి ఇంతలా ఈయన ఇబ్బంది పెడుతూ ఉంటే నాకు ప్రేమగా ఎలా చూపిస్తున్నావు అంటే, నాకు ఒకటి తెలిసి అయ్యా ఏసై నాలో ఉన్నాడు, నేను చచ్చిపోయాను, ఒక ఏసీని దొరకపెట్టుకోవాలన్నా తప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఏం చేయాలి? ఇంజనీరింగ్ చదువుకున్న నారాయణ గౌరవాన్ని
ఎంత బైబిల్ చదివి ఆ పవిత్రత నా దగ్గర లేదని వెయిట్ చేయాలి. నా జీవితాన్ని మార్చింది లేదా? నేను ఏసైనా ఏం చేయకూడదు చెప్పరమ్మా. నేను గుడిసి కనపడుతుంది, నేను భాగ్యవంతున్నా, పరమాత్ముడే చెల్లించుకుంటున్నాను. చిన్న నొప్పి కూడా భరించదు, పాపానికి కంఫర్టబుల్ కూడా వేగిపడతాం. మళ్ళీ అక్కడ సంఘంలో 10 కుటుంబాలు కనుక అపవిత్రంగా జీవించినట్లయితే సంఘం విస్తరించడం ఆలస్యం అయిపోతుంది. నువ్వు సంఘంలో అంగంగా సమకూర్చుకోవడానికి గుర్తుపెట్టి నువ్వు ఎక్కడ జీవించిన సంఘానికి ఏం రావాలి? ఏం రావాలి? క్షేమం. ఒక క్రైస్తవుల యొక్క కోట్లాస్తి సంఘమే. నా ఫ్యాక్టరీ నన్ను పరలోకం పంపించింది, నా భార్య నన్ను పరలోకం పంపించింది. సంఘానికి వచ్చినప్పుడు బలలో పాల్గొని పొందుతున్నాడు, పోషింపబడుతున్నప్పుడు ఖచ్చితంగా నిశ్చరాజ్యం వెళ్ళిపో. గుర్తుపెట్టుకో, మనం ఒంటరిగా లేవు, ఉన్నామా? క్రీస్తు సంఘంలో కంగంగా మనం ఏం చేస్తుంది చెప్పండి? సమకూర్చుకోండి. క్రీస్తు నన్ను ఉన్నాడు, ప్రభుని ఏం చేయబోతున్నాం? దుఃఖ మోకరించు. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరోసారి మీ పాదం చెందుకు వస్తున్నాం ప్రభు. ఇంతవరకు నడిపించారు, కొన్ని విషయాలు ధ్యానించడానికి ఇచ్చిన ప్రభుత్వం ఏమన్నా క్రీస్తు ఐశ్వర్యం కలిగి మేము అందుకుంటారు ప్రభు. ఆయన క్రీస్తు యేసు మూలంగా మాకు విజయాలను క్రీస్తున్న దేవుని స్తోత్రాన్ని మాట్లాడుతున్నాం. 700 ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించాయి. మన దైనందిన జీవితంలో కూడా ఎలా మేము శ్రేష్టమైన వేల మానవ జీవితాలు మాకు అనుగ్రహించి ఈ లోకంలో అనేక మందికి లేని ఆధిక్యతలు మాకు అనుగ్రహించడానికి వందనాలు. మా పైన తండ్రిగా, మాతో కుమారుడిగా, మాలో పరిశుద్ధాత్మగా ఉండి నడిపిస్తున్న విధానం వందనాలు ప్రభావ. దయచేసి చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ విన్న వాక్యాన్ని కూడా పెట్టి మీకు ఫలింపచేయండి. భవిష్యత్తు నలుగురు దుఃఖపరిచే బిడ్డలు కాకుండా మీ సాక్షిగా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని మీ కొరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ బిడ్డలతో కలిసి పాల్గొంటూ ఉండడానికి గొప్ప ఆధిక్యతలోకి వందనాలు. దుగ్గనపల్లి ప్రభావం ఇక్కడ దుగ్గనపల్లికి జరుగుతున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఎవరైతే దాసులు పరిచయం చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రభావ మీ అధికారులు నడిపిస్తున్నందుకు వందనాలు. నూతన నిబంధన ప్రత్యక్షంగా మీ బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. ఎన్ని నిమిత్తమైతే సంఘాన్ని స్థాపించారు ఆ ఉద్దేశాలు సంకల్పాలు నెరవేర్చుకోవడం, చేరవలసిన ప్రతి బిడ్డ కాక ప్రభావం మీ ఆదేశాలు తెచ్చుకోవాలని మీకు ప్రేమించుకున్నాం. మీ వెలుగును ప్రకాశం చేయమని, జీవించినంతకాలం మీ సాక్షులుగా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో దౌర్భాగ్యమైనప్పటికీ కూడా మీ అపారమైన ప్రేమను మా పట్ల కనపరుస్తున్నందుకు వందనాలు. ఎంతవరకు నడిపించిన విధానాన్ని మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ప్రభావ మీ వాక్యపు వెలుగును ప్రతి బిడ్డను కూడా ప్రకాశింపచేసినందుకు మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు రకమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంతర్నేడు దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్